నా పేరు చంద్రశేఖర్, రేణుకుంట చంద్రశేఖర్. నాది లక్ష్మణ హోస్పిటల్స్ మల్కాజ్గిరి. అయితే 2 months కింద మాకు ఫోన్ చేసి ఖాళీ చేయమని చెప్పి ఓనరు జనవరి 3 తారీఖు వరకు ఖాళీ చేయమని చెప్తే ఒక 1 year టైం అడిగాము. మేము 1 year టైం అడిగితే కుదరదని చెప్పేసి మాకు మున్సిపల్ వాళ్ళకి కుమ్మక్క అయిపోయి, మున్సిపల్ ప్లస్ ఓనర్స్ కుమ్మక్క అయిపోయి 2 రోజుల్లో బుల్డోజర్ తీసుకొచ్చి మున్సిపల్ వస్తే మేము 2 రోజులు 3 రోజులు టైం తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళు 2 రోజులు 3 రోజులు టైం కాదు, 10 days టైం ఇస్తాము, మీరు కోర్టులో వెళ్ళండి అడ్వకేట్ పట్టుకొని మేము ఆగుతామని చెప్పి అన్నారు. మేము కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళేసరికి ఆల్రెడీ కేవీటీ ఫిబ్రవరి 28 తారీఖు ఆల్రెడీ ఓనర్లు వేసిరు. దాని తీరు ఏం చేసినట్టు స్టే చేసుకున్నాం. స్టే చేసుకుంటే మాకు ఏముందంటే కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు 2-3 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, మీకు మా అడ్వకేట్ చెప్పి అది సమాజది 2-3 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, వాడుకోవచ్చు, మీరు ఉండొచ్చు, మేము చూసుకుంటాం అని చెప్పారు. మా గోడల పైన కానీ సెక్షన్ నెంబర్లు, కేవీటీ నెంబర్లు అన్నిటిని మెన్షన్ చేసినాము. తర్వాత మున్సిపల్ కమిషనర్ రాజు సార్ వచ్చిండు, ఆయన కూలగొడతామని చెప్పిండు. కూలగొడతాం అయిన తర్వాత మేము అలా రిప్లై చేస్తే మీ ఓనర్తో మాట్లాడుకోండి, దాని తర్వాత మేము మాట్లాడతామని చెప్పారు. దాని తర్వాత రాజు సార్ రాలేదు, మున్సిపల్ కమిషనర్ ఎవరు రాలేదు. ఎప్పుడైతే గోడల పైన వేసినామో ఎవరు మున్సిపల్ కానీ ఏ డిపార్ట్మెంట్ రాలేదు. ఎవరైతే రాత్రి వచ్చి 2 గంటలకు 3 గంటలకు వచ్చి విధ్వంసం చేసి మా స్టాకు దొంగతనం, అంటే టైర్లు ఒక 20-30 టైర్లు, 2,30,000 క్యాష్, నా బ్యాటరీలు, చిల్లర సామాన్లు ఒక 30-40 స్టాకు, టైర్లు బ్యాటరీ కాకుండా క్యాష్ కాకుండా రాత్రి తీసుకెళ్లిపోయారు. అది దుండంగుల్లాగా మరి ఇంత గుండారాజ్యం అయిపోయింది నడి రోడ్డు పైన. 2 గంటల కంటే ఇది అడవి కాదు, ఏం కాదు. ఆయన ఇంత దౌర్జన్యం జరుగుతుందంటే మేము ఆ గవర్నమెంట్ ని స్పందించాలని కోరుకుంటున్నాం. ఓనర్లు వాళ్ళు కుమ్మాయికైనా వేరే జనాలు చెప్తారు, మాకు సంబంధం లేదు, చెప్పలేదు. ఓనర్ ఇంతవరకు మాకు రాలేదు ఎవరు, ఓన్లీ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు. 2-3 సార్లు జిహెచ్ఎంసీ బెదిరించుడు. కమిషనర్ ఏం చెప్పాడు, కమిషనర్ డైరెక్ట్ వచ్చి మాకు ఓనరు డిమోలిషన్ చేయమని చెప్పిండు. ఇది కోల్పోయి పొజిషన్ ఉన్నది, కండిషన్ ఉందని చెప్తే మా అడ్వకేట్ ఏమంటే దీనికన్నా పాత బిల్డింగ్లు ఉన్నాయి, మున్సిపల్ కమిషన్ ఆఫీస్ ఉంది, చాలా ఉన్నాయి, అట్లాంటి మాకు ఎందుకు వస్తారు, మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా అడ్వకేట్ ఏం చేసిండే కొన్ని సెక్షన్ చేసేసి ఫైట్ చేసేసిండు. వాళ్ళు ఇంతవరకు అయితే వాళ్ళు ఎవరు రాలేదు మున్సిపల్ వాళ్ళు ఇప్పటివరకు ఇంకా. కానీ రాత్రి మా ఓనర్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. మాకు అన్యాయం జరిగింది. 1-2 అంటే ఏం కాదు, ఒక్కొక్క 16 మంది అంటే 150 మంది, అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో 30 మంది ఇచ్చిన 150 మంది 150-70 మంది రోడ్డు పాలయ్యారు. ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్ మాకు లోన్లు చిట్టీలు ఉంటుంది, మాకు ఉంటుంది. కనీసం 1 day టైం ఇచ్చినా 2 రోజులు టైం ఇచ్చినా షిఫ్ట్ చేసుకుంటా అని చెప్పిన. కానీ నా పేరు వివేకానంద్ బశెట్టి. 20 years నుంచి ఇక్కడ వాటర్ షాప్ నడిపిస్తాం, సాయి వాటర్ వరల్డ్ అని. 6 months బ్యాక్ మా ఓనర్ ఫోన్ చేసి చెప్పిండు, వచ్చిపోయాడు. 6 months బ్యాక్ వచ్చి చెప్పిండు మీరు 2 months లో షాప్స్ అందరు ఖాళీ చేయాలా, మేము డెమాలిషన్ చేస్తున్నాము అని చెప్పిండు. మేము అన్నాం 2 months టైం సరిపోదు అని చెప్పినాము, కనీసం ఒక 2 years ఇవ్వాలని చెప్పినాం. అంటే ఆయన అన్నా లేలే 2 years ఏం కాదు, 2 months లో కాల్ చేయాలని వెళ్ళిపోయారు. మళ్ళీ 4 months అయినాక కాల్ చేస్తారు అంటే మాకు టైం కావాలని చెప్పినాం. 5th month డైరెక్ట్ బుల్డోజర్ పంపించేసాను జిఎస్సీ నుంచి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంగీత మేడం వచ్చి 2 days లో మీరు డెమాలిషన్ చేయాలా, లేకపోతే మేము వచ్చి అలాగే ఎలా ఉన్నా అని డెమాలిష్ చేస్తామని చెప్పారు. అలాగని నెక్స్ట్ డే మార్నింగ్ మేము మున్సిపల్ ఆఫీస్ పోయి కలిస్తే ఆయన డీసీ గారు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, మీరు ఓనర్నే కలవాలా అన్నారు. మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వలేదు కదా అంటే నోటీస్ మేము వాళ్ళకే ఇస్తాము, మీకు సంబంధం లేదని ఆయన అంటాడు. అలాగని మేము ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పిటిషన్ ఇచ్చాం, అప్లికేషన్ ఇచ్చాం. దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ మున్సిపల్ వాళ్ళు వచ్చారు కూలగొట్టేస్తామని వస్తే మేము అలా ఏం చేసినామంటే లాయర్ని అప్రోచ్ అయ్యి మేము కేసు చేసినాము. మాకు ఈ మంత్ 19th రోజు కేసు డేట్ ఉంది. కానీ ఇంతలో రాత్రి 3:30కి వచ్చి అందరు మడగలే షటల్ అన్ని కూలగొట్టి మా స్టాక్ అంతా ఖరాబ్ అయిపోయింది. కొందరు పైసలు పోయినాయి, కొందరు స్టాక్ పోయింది, మా కూల్ డ్రింక్ పోయినాయి, చాలా మందికి లాస్ వచ్చింది. మీరే గవర్నమెంటే, మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి. ఓనరేనండి, ఓనరే. బుల్డోజర్ వచ్చి రాత్రి 3:30 నుంచి 4:30 వరకు కూలగొట్టి ఇచ్చిపోయారు అందరు.